వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోడూరు వద్ద లారీని ఆర్టీసీ బస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 5 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని గాయపడిన ప్రయాణికులు చెప్తున్నారు. ప్రమాదం జరగకముందే డ్రైవర్ నిద్రపోతున్నట్లు తాము గమనించి కేకలు వేశామని కూడా తెలిపారు. వైఎస్ఆర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. దీంతో రుయా ఆసుపత్రి మొత్తం క్షతగాత్రులు వారి బంధువులతో నిండిపోయింది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు వాపోతున్నారు. అక్కడి పరిస్థితిని మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. వైఎస్ఆర్ జిల్లా రైల్వే కోడూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 చనిపోవడం జరిగింది. 20 మంది పైగా గాయపడ్డారు. అర్ధరాత్రి వేళ జరిగిన ఈ ఇన్సిడెంట్ ఘోర కళాన్ని తలపించింది. ప్రస్తుతం క్షతగాత్రులందరూ తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్నారు. చూడొచ్చు మనం కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. బాధితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా జరిగింది ఈ ఇన్సిడెంట్ అని తెలుసుకునే ప్రయత్నం. ఒక మహిళ ఉన్నారు, చికిత్స పొందుతాం. నీ పేరేంటి, ఎట్లా జరిగింది? మేము బస్సు వెనకాలే ఉన్నాం. బస్సు వెనక సీట్లో కూర్చున్నాం 3. మా మనవరాలు బానేటి మీద కూర్చుంది. రెప్ప మూసాడు డ్రైవరు. ఎర్రికేక పెట్టాం, అతనే లారీ పడించి కొట్టేశాడు. రెప్ప మూసినట్లు మీకు తెలిసిందా? మేము చెట్టుకుంట దగ్గరే కేకలు పెట్టాం, నిద్రపోతా బండి తోలుతున్నాడని. ఏమన్నాడు అప్పుడు డ్రైవరు? లేదులే అన్నాడు. కండక్టర్ కూడా అరిచాడు. ఫుల్గా ఉండరయ్యా జనం. ఈ యాక్సిడెంట్ అయిన ఒక 10 నిమిషాలు మాకు ఫోన్ వచ్చింది సార్. ఎలా జరిగింది ఏంటంటే, కేవలం ఆర్టీసీ డ్రైవరు ఒక రాంగ్ డ్రైవింగ్ చేసి అప్పటికి వీళ్ళు నిద్రపోతున్నారని కేకలేసినా కూడా వినకుండా లెఫ్ట్ సైడ్లో వెళ్ళాల్సిన బండి రైట్ సైడ్లో వచ్చే లారీని కొట్టేటప్పటికి లారీ కూడా ఏం చేశాడు, వాడు ప్రాణాన్ని కాపాడుకోవడానికి వాడు రైట్కి వెళ్ళిపోయాడు. అది స్పష్టంగా జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన ఎమ్మటే ఫోన్ చేశాను. అప్పటికి నేను ఫోన్ కాంటాక్ట్లో ఉంటున్నా. విజయవాడ నుంచి వస్తున్నారు వీళ్ళు, ఎండలు ఉన్నాయి కదా అని చెప్పేసి కృష్ణా ఎక్స్ప్రెస్లో ఉన్న కాంచి బస్సు ఎక్కారా లేదా అని చెప్పి ఎప్పటికప్పుడు 10 నిమిషాలకు ఒకసారి నేను ఫోన్ చేస్తున్నా. అదే టైంలో ఫోన్ చేసేటప్పుడు మా మనమరాలు తాతయ్య అంది. పక్క అతను తీసుకుని ఏమంటే నీ భార్య అంట లావటామా, ఈ పాప దెబ్బలు తగిలిని బస్సు యాక్సిడెంట్ అయిందన్నారు. ఎక్కడంటే కోడూరుకి 3 కిలోమీటర్లు అన్నారు. ఇంకెమ్మంటే మేము బళ్ళు వేసుకొని మేము బయలుదేరేస్తాం వచ్చారు. నీ పేరేంటి, అప్పుడు ఏం జరిగింది? నా పేరు షౌకత్ అండి. షాన్ సోలార్ కంపెనీలో పనిచేస్తాను. మా ఊరు కర్నూలు. అప్పుడు నేను కింద పడిపోయినాను, నాకేం తెలియదు. ముందర లారీ ఉంది, నేను నిద్రపోతున్నాను. బస్సు 2 అయినా నన్ను కింద తెచ్చి వేసినారో ఏమో తెలియదు. మెలకు వచ్చినప్పుడు చూసేటప్పుడు నా చుట్టూ మనుషులు ఉన్నారు. కింద పడి ఇదైపోయినారు. నేను స్లోగా లేకపోయినాను. లేదు, కారు చేత కాలేదు నాకు, చెయ్యి ఇదైపోయింది. బస్సు కింద రోడ్డు మీద పడినాను. దాని తర్వాత మళ్ళీ అంబులెన్స్ వచ్చి నన్ను తీసుకుపోయి కోడూరులో ఇచ్చేసింది. అక్కడ కొద్దిగా ఏదో జస్ట్ ఒక ఇంజక్షన్ ఇచ్చి పంపించేశారు. వాళ్ళు ఏది చేశారో మళ్ళీ వేరే వెహికల్ నేను తీసుకొని వీటికి వచ్చి చేరాను. లాస్ట్ ఎన్ని గంటలకు వచ్చారు? ఎంతమందికి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? యాక్చువల్లీ 15 ఆర్టీఐ కేసులు వచ్చాయి, 15 యాక్సిడెంటల్ కేసెస్ వచ్చాయి. అందరికీ బాగానే ఉంది. యాక్సిడెంట్ 10-10:30 అరౌండ్ ఆ టైమింగ్స్లో అయింది. 11 నుంచి స్టార్ట్ అయ్యారు. 2 వచ్చారు, ఒక బాబు ఒక అబ్బాయి. బాబుకి కొంచెం సీరియస్గానే ఉంది, వార్డులో అడ్మిట్ అయ్యారు. తర్వాత ఇంకొక బ్యాచ్ ఏమో 2 నుంచి స్టార్ట్ అయింది. అట్లా హాఫ్ అన్ అవర్కి ఒకసారి 108 వాళ్ళు 4 మెంబర్స్ని తీసుకొని వచ్చారు. అందరికీ రాత్రి మొత్తం మీరు ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు క్లియర్ అయింది. 4:35 ఆ టైంకి క్లియర్ అయిపోయింది. 15 మెంబర్స్ అయిపోయింది, మొత్తం అయిపోయింది, క్లియర్ అయిపోయింది. మీద రుయా ఆసుపత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. రాత్రి మొత్తం వీళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ రైల్వే కోడూరుకు అతి సమీపంలో 3 కిలోమీటర్ల దూరంలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. 3 చనిపోయారు, 5 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరి కొంతమంది కూడా వైద్యం అందిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనేసి ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో క్షతగాత్రులు స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.